దేశంలోనే అద్భుతమైన వంతెనగా పంబన్ రైల్వే బ్రిడ్జికి పేరుంది. దేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ కూడా ఇదే. దీన్ని శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ వంతెనపై ట్రయల్ రన్ పూర్తయింది. మన చరిత్రలో రామసేతుకు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ఆ ప్రాధాన్యానికి తోడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న ఈ పంబన్ వంతెన అదనపు ఆకర్షణ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వంతెన విశేషాలు తెలుసుకుందాం. నీటి వనరులపై నిర్మించిన వంతెనలు చాలానే ఉంటాయి. అయితే అవసరానికి అనుగుణంగా రెండు భాగాలుగా విడిపోయి పైకి లెగుస్తూ నిర్మించే వంతెనలు ప్రత్యేకమైనవి. వీటిని రెండు ద్వీపాలను కలిపే ప్రాంతాల్లో లేదా నదులపై నీటి ప్రవాహాల తీరాలను కలిపే ప్రాంతాలకు అనుసంధానంగా ఉండే మార్గాల్లో నిర్మిస్తారు. అదే సమయంలో కింది భాగం నుంచి చిన్న నౌకలు వెళ్లేందుకు వీలుగా నిర్మిస్తారు. సముద్ర తీరంలో లేదా సముద్ర మార్గంలో ఉండే ఇలాంటి వంతెనలను రైల్వే సీ బ్రిడ్జ్ అని పిలుస్తారు. సాధారణ సమయాల్లో నార్మల్ వంతెనగా ఉండటంతో పాటు నౌకలు ఓడలు వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ ద్వారా వంతెన రెండు భాగాలుగా విడిపోయి పైకి లేస్తుంది. తద్వారా నౌకలు ఓడలు ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తాయి. ఇవి రెండు రకాలు. అందులో ఒకటి బాస్క్యూల్ మోడల్ మెకానిజం. ఇలాంటి వంతెనలు లండన్ నగరంతో పాటు పలు దేశాల్లో ఉన్నాయి. మన దేశంలో పాత పంబన్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఇలాంటిదే. నౌకలు వచ్చిన సమయాల్లో ఇలాంటి బ్రిడ్జులు మధ్యలో నుంచి రెండు భాగాలుగా అంటే రెండు లీఫ్లుగా విడిపోయి మాక్సిమం పైకి లేగుస్తాయి. అలా ఏటవాలుగా రెండుగా విడిపోయిన లీఫ్లు మళ్ళీ కిందకు వచ్చే సమయానికి జాయింట్ అవుతాయి, సమాంతరంగా మారుతాయి. ఇవి రెండు లిఫ్టుల ఆధారంగా పనిచేస్తాయి. వీటి కింద నుంచి పెద్ద నౌకలు కూడా వెళ్ళవచ్చు, కానీ అనుమతులు ఇవ్వరు. ఇది పాత టెక్నాలజీ కావడంతో పాటు ప్రతికూలతలు కూడా ఎక్కువే. ఇక రెండోది వర్టికల్ లిఫ్ట్. ఇది మోడర్న్ టెక్నాలజీ మెకానిజం. ఈ టెక్నాలజీతో నిర్మించిన వంతెనల్లో ఈ బ్రిడ్జ్ మధ్యలో నుంచి విడిపోకుండా నిర్ణీత పొడవుతో ఉన్న కొంత భాగం వంతెన సమాంతరంగా పైకి లెగుస్తుంది. అది కూడా కొంత పరిమితి మేరకే లెగుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎత్తుకు పరిమితులు ఉంటాయి, కానీ సమస్యలు తక్కువగా ఉంటాయి. నిర్ణీత ఎత్తు కంటే తక్కువగా ఉన్న నౌకలు మాత్రమే వెళ్లే వీలుంటుంది. ప్రస్తుతం పంబన్ ప్రాంతంలో నిర్మించిన కొత్త బ్రిడ్జిలో వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని వాడారు. ఇక ఇక్కడి పాత వంతెన చరిత్రతో పాటు ఆ వంతెన ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే, బ్రిటిష్ వారి హయాంలో 1911లో వారికి సరుకులను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే లైన్లను విస్తరించడం మొదలుపెట్టారు. పలు చోట్ల కొత్త లైన్లను నిర్మించారు. అందులో భాగంగా ఎగ్మోర్, మంటపం, పంబన్, రామేశ్వరం, ధనుష్కోటి, శ్రీలంకను అనుసంధానం చేస్తూ బోట్కమ్ రైల్వే లింక్ లైన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ లైన్ పూర్తయితే పాక్ జలసంధి మీదుగా భారత్, శ్రీలంక మధ్య రవాణా సౌకర్యం మరింత ఈజీ అవుతుంది. ఈ లైన్ మొత్తం 34 కిలోమీటర్లు ఉంటుంది. అందులో భూమి మీద కొంత రైల్వే లైన్ వేయవచ్చని భావించారు. రామేశ్వరం నుంచి ధనుష్కోటి వరకు కూడా సమస్య లేదు. ఎటొచ్చి మండపం, పంబన్ మధ్యలో సముద్రం ఉండటం, నౌక రవాణా జరుగుతుండటంతో వాటికి ఇబ్బంది కాకుండా ప్రత్యేక రైల్వే సీ బ్రిడ్జ్ కట్టాలని భావించారు. అంటే రైల్వే లైన్ నిర్మాణం జరగాలి, అదే సమయంలో చిన్న నౌకలు, ప్రయాణికుల నౌకలు వెళ్లేందుకు వీలుగా ఉండాలనేది వారి ప్రణాళిక. ఇందుకోసం పలు దేశాల కంపెనీల నుంచి డిజైన్లు తీసుకున్నారు. వాటిలో అమెరికాకు చెందిన షెడ్జర్ రోలింగ్ లిఫ్ట్ కంపెనీ ఇచ్చిన డిజైన్ ఎంచుకున్నారు. అది బాస్క్యూల్ బ్రిడ్జ్ డిజైన్. ఆ డిజైన్ ప్రకారం ఇంగ్లాండ్కి చెందిన హెడ్ రైట్స్ అండ్ కంపెనీ పంబన్ ప్రాంతంలో రైల్వే సీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 2 ఏళ్లలో అంటే 1912లో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించగా 1914లో ఇది పూర్తయింది. అలా చెన్నై ఎగ్మోర్ నుంచి మంటపం, పంబన్, రామేశ్వరం, ధనుష్కోటి వరకు వెళ్లేలా రైల్వే లైన్ కమ్ రోడ్ని, సీ రైల్వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఇక పంబన్, మండపం మధ్యలో నిర్మించిన రైల్వే లైన్ పొడవు 2.5 కిలోమీటర్లు కాగా, ఇక బాస్క్యూల్ మెకానిజంతో నిర్మించిన రైల్వే సీ బ్రిడ్జ్ వంతెన పొడవు 289 అడుగులు. ఇందుకోసం 143 పియర్స్ అంటే దిమ్మలు వినియోగించారు. మధ్య భాగంలో 2 లీఫ్లతో చీలిపోయేలా లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. ఇది సముద్ర మట్టానికి 12.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక తొలినాళ్లలో సరుకులు రవాణా చేసిన తర్వాత ప్రయాణికుల రైళ్లను కూడా నడిపించారు. అంతేకాకుండా ఒకే టికెట్పై ఇండియా నుంచి శ్రీలంకకు అంటే చెన్నై నుంచి కొలంబోకు వెళ్లేలా బోట్కమ్ రైల్వే టికెట్ను అనుమతించేవారు. ఇక నౌకలు ఈ మార్గంలోకి వచ్చిన సమయంలో ఆ లీఫ్లను అంటే 289 అడుగుల మేర ఉన్న ఆ బ్రిడ్జిని ఏటవాలుగా ఎత్తి దారి ఇచ్చేలా సస్పెన్షన్ విధానాన్ని అమర్చారు. అలా తొలినాళ్లలో బ్రిటిష్ వారు చెన్నై నుంచి వీలైనంత వేగంగా సరుకులను రవాణా చేసేందుకు ఈ బ్రిడ్జిని వినియోగించుకున్నారు. ఆ తర్వాత పర్యాటకులకు కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే 1964లో వచ్చిన తుఫాను కారణంగా ధనుష్కోటి ప్రాంతంలో రైల్వే వంతెన కొట్టుకుపోయింది. ఆ ఏరియాలో 19 పిల్లర్లు మాత్రమే మిగిలాయి. అప్పటి ప్రభుత్వం మరమ్మతులు చేసింది. అయితే 1974లో మరోసారి తుఫాను వచ్చింది. కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నాయి. మళ్లీ మరమ్మతులు చేశారు. ఆ తర్వాత కొత్తది నిర్మించాలని ప్రతిపాదించారు. పలు డిజైన్లను పరిశీలించారు, కానీ దేనిపైన కూడా నిర్ణయానికి రాలేకపోయారు. అందుకు కారణం కూడా ఉంది.
వాస్తవానికి బ్రిటిష్ వారు నిర్మించిన టైంలో ఇది మీటర్ గేజ్ రైల్వే లైన్. అంటే 1970ల కంటే ముందు మన దేశంలో ఉండే చాలా రైల్వే లైన్లు మీటర్ గేజ్వే ఉండేవి. వంతెనలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవి. ఆ తర్వాత రైల్వే లైన్ల ఆధునికీకరణలో భాగంగా రైల్వే లైన్లను బ్రాడ్ గేజ్ గా మార్చారు. దేశంలో ఉన్న మాక్సిమం రైల్వే లైన్లన్నీ కూడా 2005 నాటికి బ్రాడ్ గేజ్ గా మారిపోయాయి. కానీ పంబన్ రైల్వే బ్రిడ్జ్ మాత్రం 2007 వరకు మీటర్ గేజ్ గానే ఉంది. ఎందుకంటే ఆ మార్గంలో ఉన్న రైల్వే లైన్ కదిలించాలంటే అక్కడ రైల్వే సీ బ్రిడ్జ్ ఉంది. ఆ నిర్మాణాన్ని కదిలించాలన్నా రిపేర్లు చేయాలన్నా చాలా కాంప్లికేషన్స్ ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చారు. అంతేకాకుండా అప్పటికే 100 ఏళ్లైన నేపథ్యంలో ఆ వంతెన భద్రత విషయంలోనూ పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే 2014 తర్వాత ఈ వంతెన నిర్మాణంపై కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని భావించారు. పలు డిజైన్లను పరిశీలించారు. ఎట్టకేలకు 2019లో మండపం రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం రైల్వే స్టేషన్ను కలుపుతూ రైల్వే లైన్ కమ్ బ్రిడ్జిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019 మార్చి 1న ప్రధాని మోడీ వర్చువల్ విధానం ద్వారా ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అలా దాదాపు 553 కోట్ల వ్యయంతో 2.08 కిలోమీటర్ల పొడవుతో ఈ రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి. పాత వంతెనను కొంత మేర తొలగించి ఓడల రాకపోకలకు అనుగుణంగా మార్చి ఈ పనులను చేపట్టారు. ఇక సముద్ర మట్టానికి 33 మీటర్ల ఎత్తులో కీలకమైన ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. దీని పొడవు 77 మీటర్లు. ఈ రైల్వే లైన్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణంలో పలు ప్రత్యేకతలున్నాయి. సముద్రపు నీటి కారణంగా ఇక్కడ వాడే ఐరన్ కి తొందరగా తుప్పు పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో యాంటీ రస్ట్ లేయర్స్ తో కూడిన ఐరన్ ని వాడారు. ఇందుకోసం 200 మైక్రాన్ జింక్ అలాయర్ లేయర్ ని, ఆ తర్వాత 25 మైక్రాన్ జెల్లీ ఎపాక్సీని వాడగా చివరికి సిలికాన్ పాలిమర్ కోటింగ్ వేశారు. ఇవి వాడటం ద్వారా 35 ఏళ్ల వరకు ఈ వంతెనకు ఎలాంటి తుప్పు రాదని కంపెనీలు చెబుతున్నాయి. ఇక ఈ వంతెన నిర్మాణంలో 99 స్పాన్లు వినియోగించారు. భవిష్యత్తులో ఈ వంతెనపై మరో రైల్వే ట్రాక్ నిర్మించేందుకు వీలుగా కొంత వెడల్పుగా నిర్మించడంతో పాటు రైల్వే వంతెన తుప్పు పట్టకుండా పాలిసిలోక్సేన్ పూతను వేశారు. ఇక వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ కాబట్టి లిఫ్టింగ్ విధానం కూడా చాలా ముఖ్యమైనది. గతంలో నిర్మించిన వంతెనలను మనుషులు ఆపరేట్ చేసేవారు. ఈ లిఫ్టర్లు ఐరన్తో నిర్మించేవారు. అయితే కొత్త వంతెన విషయంలో ఏవియేషన్ టెక్నాలజీతో పాటు అల్యూమినియం అలాయ్స్ ని వాడారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఈ బ్రిడ్జిని సమాంతరంగా 2 భాగాలుగా విభజించి 17 మీటర్ల వరకు ఎత్తులేపచ్చు. అంటే 16.8 మీటర్ల లోపు ఎత్తు ఉన్న ఓడలు ఇక్కడి నుంచి ప్రయాణించవచ్చు. ఈ పనులు గత నవంబర్లో పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు శ్రీరామనవమి రోజున ఈ వంతెనను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పనులతో పాటు తమిళనాడులో దాదాపు 8,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కూడా మోడీ ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు కూడా. మొత్తం మీద రామాయణానికి, రామేశ్వరానికి, రామసేతుకి, శ్రీలంకకి ఉండే సంబంధం నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే శ్రీరామనవమి సందర్భంగా ఈ ప్రత్యేక వంతెన ప్రారంభం కావడం కూడా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇది పంబన్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన అంశాలు.